జన సైనికులకి, వీర మహిళలకి, జనసేనలో ఉన్న పార్టీ పెద్దలకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్‌లైన్ ఎమ్మెల్యే. నేను ఒక సమస్యను తీసుకుంటే అంత ఈజీగా వదలను. ఆ సమస్య క్లియర్ అయిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నంత వరకు ఆ సమస్యల మీద నేను పోరాడుతూనే ఉంటాను. అందువల్లే ఒక పసిబిడ్డకి ఎవరికీ రాని ఒక వింత రోగం వస్తే దాని మీద నేను వీడియోలు కంటిన్యూగా ఇస్తూనే ఉన్నాను. ఆ వీడియోల పరంపరలో ఈ వీడియో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో, పసిబిడ్డకి బాగాలేదు, వింత వ్యాధి వచ్చింది, తనకి ఎవరైనా సపోర్ట్ చేద్దాం, మనమందరం కలిసి చెయ్యి చెయ్యి కలిపి ఆ బిడ్డకి సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి నేను ఒక వీడియో ఇస్తే నా జనసైన్యం అంతా కదిలి వస్తోంది. నా జన సైనికులందరూ కదిలి వస్తున్నారు. వీర మహిళలు అందరూ నాకు మెసేజ్లు చేస్తున్నారు. ఏంటన్నయ్య ప్రాబ్లం అని చెప్పేసి ఆరా తీస్తున్నారు. సో, ఆరా తీయడమే కాకుండా నా జన సైనికులు ఇంకొక అడుగు ముందుకేసి ఒక మన ఫ్యామిలీ మెంబర్, మన ఒక జన సైనికుడు శ్రీనాథ్, శ్రీనాథ్ అనే ఒక మన జన సైనికుడు రూ. 5,000 ఆ పసిబిడ్డకి పంపించారు. నిజంగా ఎంత గ్రేట్ థింగ్ కదా! 100, 200 పంపడం ఎవడో పంపుతాడు. రూ. 5,000 ఒక పసిబిడ్డ కోసం పంపారు అంటే ఎంత గొప్ప మనసు ఉండాలి. నా జన సైనికులు ఎంత గొప్పగా ఉండాలి. అందువల్లే చెప్తాను, నా జనసేన గొప్పది, నా జన సైనికులు గొప్పవాళ్ళు. సో, ఈ పసిబిడ్డకు ఇంకా ఇంకా సపోర్ట్ చేసుకుంటూ వెళ్దాం. మొదటి అడుగు నేనే వేశాను. సో, ఏ రోజైతే నేను లైవ్ పెట్టానో ఆ రోజే 100 రూపీస్ ఎమ్మెల్యే 100 రూపీస్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. నేను అడుగు వేయడానికే, అది గొప్ప విషయం కాదు 100 రూపీస్ వేయడం అనేది. నేను అడుగు వేస్తున్నాను మంచి పని కోసం, మీరు అడుగు వేయండి అని చెప్పడానికి. సో, ఇలాంటి మంచి పనులు చేసుకుంటూ వెళ్దాం. ఆ పసిబిడ్డకి ఇంకా ఇంకా సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి ఎవ్వరూ దిక్కుమొక్కు లేదు, వెనకాల సపోర్ట్ లేదు, పేదవాళ్ళు. కనీసం ఆ అబ్బాయికి ట్రీట్మెంట్‌కి చూపించుకోవడానికి కూడా పరిస్థితి కరెక్ట్‌గా లేదు. ఆ పసిబిడ్డ పరిస్థితి ఏంటి తెలుసా? వింత వ్యాధి ఏంటి తెలుసా? ఎవరికీ రాని వింత వ్యాధి. సో, తను హ్మ్, కాసేపు ఎండలో ఉండలేడు, కాసేపు వర్షంలో ఉండలేడు, కాసేపు చలిలో కూడా ఉండలేడు. అంటే ఏ వాతావరణం కూడా తనకు పడలేని పరిస్థితి. తనకి పళ్ళు లేవు, పళ్ళు రావు గూడా. పళ్ళు రావు. జుట్టు అంతంత మాత్రమే ఉంది. మరీ దారుణం పల్చగా ఉంది. సో, తన చర్మం అంతా ఒక రకమైన ఆహ్, మనము చెప్పుకోలేంలెండి ఆ బాధలు. అంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడూ తడిగుడ్డ వేసుకొనేసి దాన్ని తడుపుతూ ఉండాలనమాట. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, దారుణమైన విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా తను రేయింబగళ్ళు తను ఎక్కడ ఉన్నా, ఏం చేసినా కూడా తడిగుడ్డ అనేది ఎప్పుడు తనకి స్ప్రెడ్ చేస్తూనే ఉండాలి. ఆ తడిగుడ్డ అంటిస్తూనే ఉండాలి. లేకపోతే తను తట్టుకోలేని పరిస్థితి. ఇలాంటి దయనీయమైన పరిస్థితి ఏ బిడ్డకి రాకూడదు. నిజంగా ఆ బిడ్డను చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వెళ్తున్నారు ఆ తల్లిదండ్రులు అంటే వాళ్ళకి ఎన్ని నమస్కారాలు పెట్టినా కూడా సరిపోదు. సో, అంత గొప్ప తల్లిదండ్రులు వాళ్ళు. కానీ ఏంటంటే సఫర్ అవుతున్నారు. వాళ్ళ ఆ బాధలో మనం కూడా కొంచెం బాధ పంచుకుందామనే ఉద్దేశ్యంతో ఈ స్పెషల్ వీడియోస్‌ని ప్రెజెంట్ చేయడం జరుగుతోంది. సో, మన జన సైనికులంతా చేయి చేయి కలిపితే ఆ బిడ్డకు అంతో ఇంతో మనం ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అందువల్లే నేను వన్ బై వన్ ఈ వీడియోలు ఇస్తూనే ఉంటాను. మా జన సైనికులు శ్రీనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పెద్ద మనసుకి నేను ఎన్ని సార్లు చెప్పినా కూడా థాంక్స్ సరిపోదు. రూ. 5,000 పసిబిడ్డకు పంపడం జరిగింది. వాళ్ళ నాన్నే నాకు స్క్రీన్ షాట్ పెట్టారు. ఇదనమాట స్క్రీన్ షాట్. రూ. 5,000 రూ. 5,000 పంపించారు. సో, అలా మనము ఒక్కొక్కరం కలిసి తలా ఇంత ఆ బిడ్డకు సపోర్ట్ చేసామనుకో, వాళ్ళు కొంచెం హ్యాపీగా, రిలాక్స్‌గా బిడ్డకి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవడం గానీ, ఇలాంటివన్నీ చూసుకుంటారు. కొంచెం మంచి ఆహారం పెట్టడం గానీ, ఎందుకంటే పళ్ళు లేవు. ఏదైనా మనము జ్యూస్‌లు గట్రా ఇవి మాత్రమే ఇవ్వాల్సి ఉంటది. ఏదైనా కూడా ఆహారం మెత్తగా చేసి ఇవ్వాల్సి ఉంటది. ఇలాంటి పరిస్థితి ఉందన్నమాట. సో, నిజంగా నేను చెప్తుంటేనే నిజంగా చాలా బాధ అనిపిస్తోంది. అలాంటి పసిబిడ్డకి మనందరం సపోర్ట్ చేద్దాం. చేయి చేయి కలుపుదాం. జన సైనికులంతా కలిస్తే ఇలాంటి సమస్యలు పెద్ద సమస్యలుగా ఉంటాయా ఏంటి? మనందరం చెయ్యి చేయగలిగితే ఈ సమస్యను కొట్టిపడేసి వేరే సమస్య మీదకి వెళ్ళిపోతూనే ఉంటాం. సో, పేదవాళ్ళ సమస్యలన్నీ నా సమస్యలే. నేను బాధ్యతగా తీసుకుంటున్నాను. నా జన సైనికులు, వీర మహిళలంతా బాధ్యతగా తీసుకోండి. సమస్యలను తరిమి కొడదాం. సమస్యలు లేని తెలంగాణను చూద్దాం. సమస్యలు లేని ఆంధ్రప్రదేశ్‌ని చూద్దాం. జనసేన ఎప్పుడూ ఉంటుంది. ఇవన్నీ నేను చేస్తున్న ఈ పనులన్నీ చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే చేస్తున్నాను. మా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంటూ మీరు చేయండ్రా నేను ఉంటానని చెప్తే ఎన్ని మంచి పనులు చేయడానికైనా కూడా ఈ వారణాసి సూర్య, ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే చేస్తూనే ఉంటాడు. ముందుకు వెళ్తూనే ఉంటారు.
నా జన సైనికులు, నా వీర మహిళలు కుప్పలు కుప్పలుగా నాకు కమ్యూనికేషన్లకు వస్తున్నారు. వాళ్ళందరినీ ఒక ఫ్యామిలీలాగా తీసుకోవడం జరుగుతుంది. మీకు కూడా సమస్యలు ఉంటే మొహమాట పడద్దు. నేను మీ ఇంటి బిడ్డని, మీకోసమే వచ్చాను, మీతోనే ఉంటాను. పేదవాళ్ళ కోసమే వచ్చిన వారణాసి సూర్య, గుర్తుపెట్టుకోండి. పేదవాళ్ళ కోసమే పుట్టిన 100 రూపీస్ ఎమ్మెల్యే. మీకోసమే నా జీవితం, మీతోనే ఉంటాను. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్. మీకోసం ఎల్లప్పుడూ ప్రతిదీ, మీరు పెట్టిన ప్రతి మెసేజ్ నేను చూస్తాను. సో మీరు పెట్టిన ప్రతి సమస్యను నేను చూస్తాను. సాధ్యమైనంత వరకు ఇప్పుడే ఇక్కడే సమస్యలు క్లియర్ అవ్వాలి. ఒక సమస్య చెప్పిన తర్వాత ఎప్పుడో అవుతుంది, వాళ్ళు పలుకుతారో లేదో ఈ ఉండవు. ఇంకా సమస్యలు ఇక్కడే క్లియర్ అవ్వాలి, ఇప్పుడే క్లియర్ అవ్వాలి. డైరెక్ట్గా ఆథరైజ్డ్ ఆఫీసర్స్ కావచ్చు, ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు, వాళ్ళకి డైరెక్ట్గా నా నుంచి ఫోన్ వెళ్తుంది. ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే నుంచి ఫోన్ వెళ్తుంది. పనులు చేయాల్సిందే, తప్పించుకోలేరు. గవర్నమెంట్ ఆఫీసర్స్ తప్పించుకోలేరు, ఖచ్చితంగా పని చేయాల్సిందే పేదవాళ్ళ కోసం. సో ఆన్లైన్ ఎమ్మెల్యే ఆన్ ఫైర్. ఆన్లైన్లో ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. సో మీ సమస్యలన్నీ నాకు పంపించండి. ఎస్పెషల్లీ పసిబిడ్డకి మన జన సైనికులు, వీర మహిళలు చేయి కలుపుతూ సపోర్ట్ ఇస్తూ ముందుకెళ్దాం. స్క్రీన్ మీద తన ఫోన్పే నెంబర్ ఇవన్నీ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ టైటిల్లో కూడా ఫోన్పే నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్పే నెంబర్కి డైరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని చేస్తారని, చేయాలని కోరుకుంటున్నాను. మీకోసం, పేదవాళ్ళ కోసం, మన కోసం 100 రూపీస్ ఎమ్మెల్యే మీ ముందు ఎప్పుడూ ఉంటారు. ఇదంతా స్ఫూర్తి నా పవన్ కళ్యాణ్ గారు. ఆయన శ్రీరాముడైతే ఆ శ్రీరాముడికి హనుమంతుడు ఈ వారణాసి సూర్య. 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే. వారణాసి సూర్య తప్పు చెయ్యడు, మాట పడడు. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.